ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం గరిష్ట స్థాయిలో 2024 నుండి 2025లో 9151 కోట్ల బడ్జెట్ కేటాయింపు జరిగిందని రైల్వే డీఆర్ఎం తెలిపారు. రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ నుండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల ముఖ్యాంశాలపై వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైల్వే డీఆర్ఎం మాట్లాడుతూ రైల్వేలను ప్రపంచ స్థాయికి చేర్చడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. రైల్వేలో భద్రతకు సంబంధిత కార్యకలాపాలకు అధిక మొత్తంలో 1.9 లక్షల కోట్లు కేటాయించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ మొత్తంలో 2024 నుండి 2025 సంవత్సరానికి గాను 9151 కోట్లు కేటాయించారన్నారు. 2009 నుండి 2014 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వార్షిక సగటు బడ్జెట్ వ్యయం 886 కోట్లు. 2009 నుండి 2014 మధ్య కాలంలో జరిగిన సగటు కేటాయింపుల కంటే ప్రస్తుత సంవత్సరం కేటాయింపులు దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపులు నిరంతరాయంగా పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులు పనులు మొత్తం వ్యయం 73,743 కోట్లు కాగా ఆంధ్రప్రదేశ్లో రైల్వే నెట్వర్క్ 100% విద్యుదీకరణ చేసినట్లు ఆయన తెలిపారు. రాజధాని అమరావతికి త్వరలో ఒక ప్రత్యేక రైలు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసి ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన వివరించారు. 2009 నుండి 2014లో కేవలం 73 కిలోమీటర్లు ట్రాక్ వేయగా గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సగటున సంవత్సరానికి 151 కిలోమీటర్ల మేర నూతన ట్రాక్ వేశామని చెప్పారు. గత 10 ఏళ్లలో 743 ROBలు నిర్మించామని తెలిపారు. 2014-15 to achieve the goal of 3,000 million tons by 2030. Indian Railways in the current last financial year has achieved the highest total revenue receipts of 2,56,000 crores of rupees in 2023-24 and has generated a net revenue of 3,260 crores to supplement the capex. We have also achieved various milestones in infrastructure development. In the past 10 years, Indian Railways has commissioned 31,180 track kilometers. The pace of track laying has increased from 4 km per day during 2014 and 15 to 14.54 km per day in the year 23-24. During the last decade, 2014 to 2024, Indian Railways has electrified 41,655 route kilometers as compared to earlier it was only 21,000 done till 2014. So almost double electrification has been done. In this year's budget, they have developed a new approach for infrastructure development. 3 economic corridors have been identified. One is energy corridor, one is mineral corridor, and one is the cement corridor. 192 projects for the cement corridor, then 42 projects for the port connectivity, and 200 projects for the high traffic density corridors have been identified under PM Gati Shakti mission.